నాకు తెలీదు మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారని, 2025కి ముందా లేక 2024 జూలై ఆగస్టులోనా, ఇట్ డజంట్ మ్యాటర్. కొత్త ఇయర్ వస్తుంది వెళ్తుంది, క్యాలెండర్ ఫటాఫట్ మారిపోతుంది. బట్ మీరెందుకు మారట్లేదు? మీ ముందు ఇయర్ ఎలా గడిచిపోయిందో నాకు తెలీదు, బట్ వస్తున్న 6 నెలలు గ్యారంటీగా చెప్తున్నా మీ లైఫ్ మారుతుంది. బహుశా ప్రియాంక చోప్రా 18 ఇయర్స్ కి మిస్ వరల్డ్ అయినట్టు సుందర్ పిచ్చై షార్టెస్ట్ టైంలో ఎంతంటే 11 ఇయర్స్ లోనే సీఈఓగా అపాయింట్ అయ్యారు. సచిన్ లా 16 ఇయర్స్ ఏజ్ కి డిబేట్ చేయడం, లేదా ఎలాన్ మస్క్ లా ఆస్ట్రోఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఓన్లీ 5 ఇయర్స్ లోనే తన ఫస్ట్ స్పేస్ ప్రాజెక్ట్ ఫాల్కన్ లాంచ్ చేయడం, వీళ్ళందరూ వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ ని షార్ట్ పీరియడ్ లో అచీవ్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? జస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి స్టెప్ బై స్టెప్ ప్లాన్ మీరు ఫాలో అయితే రాసి పెట్టుకోండి, మీరు మీ 5 ఇయర్స్ గోల్స్ ని 6 మంత్స్ లోనే అచీవ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, నేను ఇదే రోడ్ మ్యాప్ ని నా ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ని 5 to 6 మంత్స్ లో అచీవ్ చేయడానికి యూజ్ చేశాం. మన ఐడియల్ గోల్ మూన్ ని రీచ్ అయ్యేలా ఉండాలి. ఎలా అయితే క్లెమెంట్ అన్నారో, ఎయిమ్ ఫర్ ద మూన్, ఇఫ్ యూ మిస్ యూ మే హిట్ ఏ స్టార్. ఈ రోజు డేట్ ని నోట్ చేసుకోండి. వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీ రూమ్ లో ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ లోకి వెళ్ళండి. రూల్ నెంబర్ 1, డిసపియర్ ఫర్ 6 మంత్స్. వచ్చే 6 నెలలు మీకు ఎవరైనా ఉన్నారనే విషయాన్ని మర్చిపోండి. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వదిలేసే వాళ్ళని వదిలేయండి. ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. 6 మంత్స్ వరకు మీ డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి. డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోండి. బయట ప్రపంచానికి మీరు ఏం చేస్తున్నారో తెలియకూడదు. సేపియన్స్ ఆథర్ చెప్పినట్టు 6 మంత్స్ మిమ్మల్ని మీ మైండ్, బాడీ, గోల్ అండ్ పర్పస్ తో క్లోజ్ చేసేయాలి. 6 మంత్స్ ఏం పెద్ద టైం కాదు. వినడానికి చాలా పెద్దగా అనిపించవచ్చు. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఈ సాక్రిఫైస్ ఎవరి కోసం చేస్తున్నారు? రావు గారు అబ్బాయి కోసమా లేక మీకోసమా? ఈ 6 మంత్స్ మీకు ఆర్ మీ గోల్స్ కి మధ్యలో ఎవరైనా వస్తూ ఉంటే, మేబీ ఎంత రిచ్ పర్సన్, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే, యూజ్లెస్ టాక్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అలా తిరగడానికి రమ్మంటే నో చెప్పండి. ఎందుకంటే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి ఏం ఫరక్ పడదు. అన్ని అన్వాంటెడ్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. టైం వేస్ట్ చేసే పీపుల్ ని బ్లాక్ చేయండి. మీ స్నాప్చాట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లైఫ్ నుంచి బయటకు రండి. స్ట్రీక్స్ బ్రేక్ అయితే అవ్వనివ్వండి. స్ట్రీక్స్ బ్రేక్ అయితే వరల్డ్ ఏం ఎండ్ అవ్వదు. అండ్ మిడ్నైట్ 3 వరకు పడుకోకుండా ఆ అమ్మాయితో మాట్లాడడం ఆపేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు సాక్రిఫైస్ చేస్తున్నది కేవలం నిద్రని కాదు, మీ డ్రీమ్స్ ని. ఈ 6 మంత్స్ కేవలం మీ గురించి ఆలోచించండి. మీ గోల్స్, డ్రీమ్స్, అంబిషన్స్, మీ ఫ్యామిలీ అంటే ఏవైతే మిమ్మల్ని వీటి నుంచి దూరం చేస్తాయో వాటిని మీ మైండ్ నుంచి డిలీట్ చేసేయండి. రూల్ నెంబర్ 2, సెట్ క్లియర్ అండ్ స్పెసిఫిక్ గోల్స్. మీకు తెలుసా, జేకే రోలింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆథర్ ఆఫ్ ఆల్ టైమ్. తనకి హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్ రాయడానికి ఓన్లీ 6 మంత్స్ పట్టింది. ఇదేం ఆమెకి ఈజీ కాదు. బట్ తను ఇల్లు వదిలేసి ఒక హోటల్లో ఉండి ఆమెని ఐసోలేట్ చేసుకొని తన గోల్స్ పైనే ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. క్లియర్ అండ్ స్పెసిఫిక్ గోల్స్ మైండ్ లో ఉండడం వల్ల తను డిసైడ్ అయింది, ఒకవేళ ఈ బుక్ తను 6 మంత్స్ లో ఫినిష్ చేయాలంటే తను ఎవ్రీ డే 2000 వర్డ్స్ రాయాలి. సో తను డైలీ 2000 వర్డ్స్ రాయడానికి ఒక ప్లాన్ చేసుకుంది అండ్ ఆ ప్లాన్ కి స్టిక్ అయింది. హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్ స్టోన్ ని ఫస్ట్ చాలా మంది పబ్లిషర్స్ రిజెక్ట్ చేశారు. బట్ అంటుంటారు కదా, యూనివర్స్ లో హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదని. సో తర్వాత బ్లూమ్స్బరీ అనే ఒక పబ్లిషింగ్ కంపెనీ తన బుక్ ని 500 కాపీస్ తీసుకోవడానికి ఒక చిన్న ఛాన్స్ ఇచ్చింది. అండ్ తర్వాత 2021 వరకు జేకే రోలింగ్ యొక్క ఈ బుక్ ఆల్మోస్ట్ 50 crore కాపీస్ సేల్ అయ్యాయి. జేకే రోలింగ్ గోల్ ఏంటంటే 10 ఇయర్స్ లో ఒక సక్సెస్ఫుల్ ఆథర్ అవ్వాలని. అది ఫుల్ఫిల్ చేయడానికి ఆమె 6 మంత్స్ లో ఈ హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్ స్టోన్ బుక్ రాసి ఆమె కమిట్మెంట్ చూపించింది. రూల్ నెంబర్ 3, క్రియేటింగ్ ఏ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్. ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ రాకెట్ ఫాల్కన్ 2008 28 సెప్టెంబర్ లో సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. బట్ మీకు తెలుసా, ఈ ఫాల్కన్ 1 లాంచ్ చేసే ముందు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీకి 3 ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఈ ఫెయిల్యూర్స్ తర్వాతనే ఈ బిగ్ ప్రైవేట్ ఫండెడ్ ప్రాజెక్ట్ స్పేస్ ఆర్బిట్ లోకి వెళ్ళింది. స్పేస్ ఎక్స్ టీమ్ అండ్ ఎలాన్ మస్క్ చెప్పేది, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి సిస్టమ్స్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బిగ్ రోల్ ప్లే చేశాయి. కంపెనీ అండ్ ఎలాన్ మస్క్ ఇద్దరు కలిసి మెయిన్ వర్క్స్ ఐడెంటిఫై చేశారు. ఎగ్జాంపుల్, డిజైనింగ్ అండ్ బిల్డింగ్ ద రాకెట్, ఫండ్స్ ని జాగ్రత్తగా వాడుకోవడం, టెస్ట్ ని కండక్ట్ చేయడం ఎక్సెట్రా. అలానే వర్క్స్ ని మేనేజబుల్ టాస్క్స్ అండ్ స్పెసిఫిక్ డెడ్ లైన్స్ తో బ్రేక్ డౌన్ చేశారు. దీనివల్లే వాళ్ళు ఇంత తక్కువ టైంలో సక్సెస్ఫుల్ అయ్యారు. సో మీరు కూడా మీ బిగ్ గోల్స్ ని ఇలా డైలీ చిన్న చిన్న టాస్క్ లో డివైడ్ చేసుకోవాలి అండ్ ఆ టాస్క్ ని కంప్లీట్ చేసేలా చూసుకోండి. రూల్ నెంబర్ 4, ఎంబ్రేస్ ది ఇంటెన్స్ ఫోకస్ అండ్ డిసిప్లిన్. ఒకవేళ టాపిక్ ఇంటెన్స్ ఫోకస్ అండ్ డిసిప్లిన్ గురించి అయితే ఫస్ట్ మీ మైండ్ లో ఎవరి నేమ్ వస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు కూడా నేను అనుకునే పర్సన్ గురించి ఆలోచిస్తే తన నేమ్ డేవిడ్ కోగిన్స్. ఒకవేళ మీరు ఎవరైనా తన నేమ్ వినకపోతే తన ఒక నేవీ సీల్. తను జస్ట్ 3 మంత్స్ లో 50 kgs వెయిట్ లాస్ అయ్యి ఫిట్ అయ్యి తన లైఫ్ పైన కంట్రోల్ తెచ్చుకున్నారు. తన లెగ్ కి దెబ్బ తగిలాక కూడా వరల్డ్ లోనే కష్టమైన రేస్ బ్యాడ్ వాటర్ మ్యారథాన్ కంప్లీట్ చేశారు. అండ్ తనకి మోస్ట్ పుల్అప్స్ ఇన్ 24 hours కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కూడా ఉంది, విచ్ ఈస్ 4030 పుల్అప్స్.
తనేం ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ కాదు, మనలానే ఒక నార్మల్ పర్సన్. బట్ తనకి మనకున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? అది తన కన్సిస్టెంట్ డిసిప్లిన్ అండ్ పవర్ఫుల్ ఫోకస్. డేవిడ్ ఒకసారి ఎలా అన్నారు, మీరు ఏదైనా చేయడానికి డిసైడ్ అయితే అది కంప్లీట్ అవ్వకుండా వదలకండి. మహా అయితే ఒకసారి ఫెయిల్ అవుతారు, 2 times ఫెయిల్ అవుతారు, 10 times ఫెయిల్ అవుతారు, బట్ 11th time మీరు సక్సెస్ఫుల్ అవుతారు. డేవిడ్ చెప్పే ఈ కోట్ నా ఫేవరెట్. ఐ డోంట్ స్టాప్ వెన్ ఐఎమ్ టైర్డ్, ఐ స్టాప్ వెన్ ఐఎమ్ డన్. మీరు కూడా మీ గోల్స్ పైన ఇంటెన్స్ ఫోకస్ అండ్ డిసిప్లిన్ తో ఉండాలి. ఒకవేళ మనం ఈ రెండింటిని 100% ఫాలో అయితే మనల్ని మన గోల్స్ అచీవ్ చేయకుండా ఎవ్వరూ ఆపలేరు. లాస్ట్ 5th పాయింట్ చూసే ముందు మీరు ఒకవేళ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మిస్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి లైఫ్ లో గ్రో అవ్వాలనుకునే మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. రూల్ నెంబర్ 5, సీక్ అకౌంటబిలిటీ. మీకు తెలుసా, ఓప్రా విన్ఫ్రే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ విత్ ఎ నెట్వర్త్ ఆఫ్ $2.6 billion. తన ఓప్రా విన్ఫ్రే షో వరల్డ్ లోనే హైయెస్ట్ రేటెడ్ షో. ఈ షో ఎస్టిమేటెడ్ వ్యూ బేస్ ఆల్మోస్ట్ 4.2 million పీపుల్ పర్ వీక్, అంటే ఆల్మోస్ట్ 4 crore వీక్లీ వ్యూవర్స్. దీని తర్వాత ఆమె సౌత్ ఆఫ్రికాలో అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల కోసం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ చేశారు. ఓప్రా అంటుండేవారు తన మెంటర్స్ తో, అకౌంటబిలిటీ అండ్ లైక్ మైండెడ్ పీపుల్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారు. సో దట్ ఎప్పుడైనా అన్మోటివేటెడ్ ఫీల్ అయితే తన మెంటర్స్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్ ఆమె కరెక్ట్ వేలోకి రావడానికి హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా మెంటర్ ఉన్నారా మిమ్మల్ని మీ గోల్ దగ్గరికి తీసుకెళ్లడానికి? మీరు చూస్ చేసుకున్న గోల్ ని అచీవ్ చేసిన ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోండి. దీనివల్ల 10 రెట్లు ఫాస్ట్ గా మీ గోల్ ని అచీవ్ చేయొచ్చు. రూల్ నెంబర్ 6, కంటిన్యూ లెర్నింగ్ అండ్ అడాప్టేషన్. మీకు తెలిసి ఉంటుంది, జెఫ్ బెజోస్ 1994లో ఒక చిన్న గ్యారేజ్ లో అమెజాన్ ని ఒక చిన్న ఆన్లైన్ బుక్ స్టోర్ లా లాంచ్ చేశారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మొత్తం వరల్డ్ లోనే అమెజాన్ లార్జెస్ట్ ఈ-కామర్స్ కంపెనీ అయింది విత్ ఎ మార్కెట్ క్యాప్ ఆఫ్ $1.28 trillion. అమెజాన్ ఒక లిమిటెడ్ సెలెక్షన్ ఆఫ్ బుక్స్ తో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళ క్లోతింగ్, ఎలక్ట్రానిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిజిటల్ స్ట్రీమింగ్ లాంటి డొమైన్స్ లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. బెజోస్ ఎప్పుడు చెప్పేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి తను ఒక ఐడియాతో వచ్చారు, అదే అమెజాన్ ప్రైమ్. దీని రెస్పాన్స్ చాలా పాజిటివ్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ మొత్తం వరల్డ్ వైడ్ 20 crore సబ్స్క్రైబర్స్ మార్క్ కంప్లీట్ చేసింది. సో అమెజాన్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడంలో జెఫ్ బెజోస్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేయడం చాలా ఇంపాక్ట్ ఉంది. బెజోస్ ఎప్పుడు కూడా అమెజాన్ లో ఎక్స్పెరిమెంటేషన్ అండ్ రిస్క్ టేకింగ్ కల్చర్ తేవడానికి ట్రై చేశారు. తన ఎంప్లాయీస్ తో ఎలా అనేవారు, థింక్ బిగ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్. సో ఈ 6 months ప్రాసెస్ లో కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉండండి. మీ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ ని బ్రేక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు 6 months ఛాలెంజ్ కి రెడీ అయితే ఎస్ అని కమెంట్ చేసి మీరు చూస్తున్న డేట్ అండ్ టైం ని కమెంట్ చేయండి. అలానే మీకంటూ ఫైనాన్షియల్ సక్సెస్ కోసం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తే నీ ట్రైలర్ చూడండి. ముందే ఎందుకు చూడలేదనే బాధ మీకు ఉండకూడదని చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం.